కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా ఎమ్మడి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడూ నమ్మకం లేదు. ఆయనకి నమ్మకం వల్ల ఉంది దేని మీద ఏంటంటే క్యాష్ మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద, మ్యానిపులేషన్స్ మీద. ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, నార్త్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండవు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనూ. కారణం ఏంటో తెలుసా మీకు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతంత్రాలు, కుట్రలు ఏవి లేవు, అన్నీ ఉపయోగించేశాడు. చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా ఖర్చు చేసినటువంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన చెప్తున్నాడు ప్రజాస్వామ్యం గురించి. ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వినాలా? అసలు బుద్ధి ఉందా నీకు? నాకు అది తెలియక అడుగుతాను. ఏం చేసావు నువ్వు తెలంగాణలో? తెలంగాణ నుంచి ఎందుకు పారిపోయించావు? ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్గా పట్టుబడిపోతే కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల వరకు రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎంత దుర్మార్గమైన విషయం నాకు తెలియగలుగుతాను. అసలు కుప్పంలో ఏంటి నీ పరిస్థితి? ఇప్పుడు గెలిచిన ప్రతిసారి